ప్రకృతి వడిలో పక్షుల కిలకిల రావాలు వినపడాల్సింది పోయి నేడు మూగజీవుల ఆర్తనాదానాలు విన్నంటున్నాయి. పచ్చని అడవి తల్లి నిప్పుల కొలిమిలా మారుతోంది. ఎవరో ఒక వ్యక్తి విసిరిన చిన్న నిప్పురవ్వ వేల జీవరాశులు ఓపిని తీస్తోంది. ఇది కేవలం అడవి మంట కాదు, అడవి తల్లి గుండెకు పెట్టిన చిచ్చు. వేసవి తాపం ఒకవైపు, మానవ తప్పిదాలు మరోవైపు వెరసి మన అడవులు మరుభూములుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మంటలు అలముకుంటున్న తీరు హృదయ విదారకంగా ఉంది. ఆకాశంలోకి ఎగిరి ప్రాణాలు కాపాడుకోగల శక్తి తల్లి పక్షులకుంది. కానీ రెక్కలు రాని ఆ పసిపిల్లల పరిస్థితి, గోళ్లలోని ఆ మంటల వేడికి మారిపోతుంటే ఆ తల్లి పక్షులు చేసే ఆహాకారాలు అరణ్యం దాటి రావడం లేదు. మంటల వేగానికి పరిగెత్తలేని తాబేళ్లు, పొదల్లో దాక్కునే కుందేళ్లు, నేల మీద పాకే పావులు సజీవ దహనమవుతున్నాయి. నీటి కోసం వెతుకులాడే వన్యప్రాణులు చివరికి మంటల మధ్య చిక్కుకుని బూడిద కుప్పలుగా మారుతున్నాయి. కోడూరు, రాయచోటి, బద్వేల్, మైదుకూరు, పోరుమామిళ్ల, వేంపల్లి, పులివెందుల, జమ్మలమడుగు ఇలా జిల్లా వ్యాప్తంగా విస్తరించున్న అడవులు నేడు ప్రమాదంలో ఉన్నాయి. కేవలం పైశాచిక ఆనందం కోసం కొందరు చేసే పనులు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. అడవిని కాపాడుకోవడం అంటే మన ఊపిరిని మనం కాపాడుకోవడమే. అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం లేనిదే ఈ అగ్ని కేలలను ఆర్పడం అసాధ్యం. నోరు లేని జీవాల ప్రాణాలు కాపాడదాం, అడవిని రక్షించుకుందాం. మంటలు రాజేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ప్రకృతిని ప్రేమించండి, ప్రాణాలను రక్షించండి.